సామల పచ్చి అరటి అన్నం. పచ్చి అరటి చాలా మందికి తెలుసు, నేను మళ్ళీ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సామల కాంబినేషన్ లో ఈ పచ్చి అరటిని ఉపయోగించి ఒక అన్నం తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము సామలు అలాగే పచ్చి అరటి రెండింటి కాంబినేషన్ తో తయారు చేస్తున్నాం అనమాట. ఇక సామల గురించి చెప్పాలి అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్లకు మంచి న్యూట్రిషన్ అందిస్తూ బరువు తగ్గడానికి, ఫ్యాట్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత మనకు లివర్ డీటాక్స్ చేసే విషయంలోనూ, కిడ్నీ పనితీరుని మెరుగుపరిచే విషయంలోనూ, గుండె ఆరోగ్యానికి చాలా చాలా సూపర్ అన్నమాట. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటుంది తెలుసా. ఫాస్ఫరస్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో మనకి టిష్యూ రిపేర్ ఉంటుంది. అంటే మనకి ఇంటర్నల్ గా చాలా జరుగుతూ ఉంటాయి మన శరీరంలో. అలా మనకు టిష్యూ రిపేర్ చేయడానికి కూడా మనకు ఫాస్ఫరస్ అనేటువంటి ఎలిమెంట్ బాగా హెల్ప్ చేస్తుంది. సో అలా మనకు సామలు అనేవి ఓవరాల్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బెటర్. ఆ తర్వాత మనకు ఈ పచ్చి అరటి అందరికీ తెలిసిందే కదా, పచ్చి అరటి కాయ. సో దాన్ని మనము చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించేసాము. సో ఈ పచ్చి అరటిలో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, B6 ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది కూడా మనకు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి దీంట్లో. కాన్స్టిపేషన్ రాదు. అలాగే అంటే అరటి పండులో ఉండేటువంటి ప్రతిదీ కూడా మనకు అరటి కాయలో, పచ్చి అరటిలో కూడా ఉంటుంది. సో ఇలా ఈ రెండింటి కాంబినేషన్ తో మనం ఈరోజు ఒక అన్నం తయారు చేయబోతున్నాము. ఇది ఏంటి అంటే ఒక మసాలా రైస్ లాగా అని చెప్పొచ్చు. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో చాలా కొంచెం నూనె వేసుకుందాం. అంటే ఇదొక పొడి తయారు చేయడానికి అనమాట. ఫస్ట్ మనం ఒక పొడి ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాము. సో దానికి లైట్గా కొంచెం నూనె. సో పొడి తయారు చేయడానికి మనం ఏమేమి వేస్తున్నాము అంటే ఇక్కడ మనము శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఈ 5టిని కూడా మనం చక్కగా లైట్గా రోస్ట్ చేసుకుని ఒక పొడిలాగా తయారు చేస్తున్నాం. ఇది మనము అన్నం చేసుకునేటప్పుడు ఒక మసాలా పొడిలాగా మనం భావించవచ్చు. సో ఈ పొడిని మీరు వేరే ఏ వంటలకైనా కూడా మీరు వాడుకోవచ్చు ఇన్ ద ఫ్యూచర్ కూడా. దాన్ని చక్కగా అంటే అఫ్కోర్స్ నూనె వేసాను కాబట్టి ఒక 2 రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకుంటే మీరు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ముందుగా కాస్త శనగపప్పు ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కందిపప్పు. సాధారణంగా మన కందిపప్పులు మన కూర పొళ్ళు, మసాలా పొళ్ళలో వేయం కదా, కానీ ఇందులో వేస్తున్నాం. అదే కొంచెం స్పెషల్ అనమాట. బిసిబేళాబాద్ పౌడర్ కాదు, ఇదేంటంటే వాంగీబాత్ పౌడర్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. తర్వాత కూట్ అని ఒకటి ఉంటుంది, తమిళనాడులో ఎక్కువ చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా మనం బియ్యము కందిపప్పు కలిపి వేయించి మరి మనం పొడి చేస్తూ ఉంటాం. ఒక పేస్ట్ తయారు చేస్తాం కొబ్బరి అవన్నీ వేసి. అప్పుడే నాకు తెలిసి కందిపప్పు వేస్తాము. ఇప్పుడు ఇలా వేయడం కూడా కొంచెం కొత్త ప్రాసెస్ అనమాట. బాగుంటుందండి. అంటే మనం శనగపప్పులు, మినపప్పులు వేసినప్పుడు కందిపప్పు ఎందుకు వేయకూడదు? ఇది కూడా దాలి కిందకే వస్తుంది. ఆ తర్వాత కాస్త మినప్పప్పు. అంటే దీన్ని సాధ్యమైనంత వరకు మనం చాలా హెల్దీగా చేసుకుంటున్నాం అనమాట ఈ పొడిని కూడా. పిల్లలకు ఉగ్గు చేసేటప్పుడు కూడా మనం మినప్పప్పు, కాస్త పెసరపప్పు, కొంచెం కందిపప్పు, శనగపప్పు వేయమనుకోండి, ఇవన్నీ చేస్తుంటాం కదా. అంటే మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. సో మంచి ప్రోటీన్, తర్వాత మంచి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకు లెంటిల్స్ అనేవి ఎప్పుడూ కూడా చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇది మనకు ఆల్మోస్ట్ వేగింది అన్నప్పుడు మనం చివరిగా కొంచెం మనం ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాల పొడి కూడా మనం వంటలో వేసుకోవచ్చు. ఇలా చక్కగా ధనియాలు వేసుకుంటే కూడా ఆ రుచి వేరు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చివరిగా మనము నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎప్పుడు కూడా ఇట్ విల్ టేక్ లెస్ టైం కదా, మనకు తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మన చివరిలో వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకున్నామంటే
ఈ మసాలా పొడికి కావాల్సిన ఈ వేయించే పని మనకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక పొడి తయారు చేసుకుందాం. సో చక్కగా లైట్గా నూనె కూడా వేసాం కాబట్టి అలా చక్కగా దూరగా వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే డ్రై రోస్ట్ చేసిన దానికి ఇలా వేయించుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పొడి తయారు చేసేసాను. స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేద్దాం. ఇదే బాండిలో మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ కాబట్టి ఇందులో మనం కాస్త నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకుంటాం. ఓకే, ఒక 3 స్పూన్ల నూనె వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. అంటే మనకు అన్నం కదా, సో కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా రైస్ ఐటమ్స్ ఇలా బాతు ఇలాంటివి ఏం చేసినా కూడా కాస్త వెన్న లేదంటే నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక ఇందులో మనకు కావాల్సిన పోపు అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులో మనం మసాలా దినుసులు ఏం వేయట్లేదండి. మామూలు సాధారణంగా మనం సౌత్ ఇండియన్ పోపు దినుసులే వేస్తున్నాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, తర్వాత కాస్త శనగపప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ కొంతమంది వేడి అని చెప్తూ ఉంటారు, బట్ ఏది కూడా ఎక్కువ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమే. ఎప్పుడు మనం మాట్లాడుకునే విషయమే ఇది. చాలా మంచిది ఇంగువ, కొంతమందికి అలవాటు అసలు ఉండదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి అరటికాయ ముక్కలు. ఇదిగోండి, మనకు ఉడికించిన తర్వాత రంగు మారుతుంది. ఈ విధంగా అయిందనమాట. ఇలా చక్కగా ఉడికించేసుకొని పెట్టుకున్నాం. ఇది మొత్తం ఒక బౌల్ నిండా వేసేసాను. ఇది ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకు లైట్గా రోస్ట్ అవ్వాలి. మనకు అలా రోస్ట్ అయ్యేదాకా మనం దీన్ని వేయించుకోవాలి. ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసుకుందాం. ఉప్పు మిక్స్ చేసుకుంటే మన కూరగాయ ముక్కలు ఏవైతే వేసామో అది మంచిగా చక్కగా ఈజీగా కరకరలాడతాయి. అన్నానికి సరిపడా మనం ఇప్పుడే వేసేసుకున్నాము. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో అది మనం ఈ కూరలోనే వేసేసుకోవచ్చు. చివరిగా మనం సామలు వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే సామలు వేసుకున్నాక వేసుకుంటే ఒక ప్రాబ్లం ఏంటో చెప్తా. సామలకి దీనికి మధ్య మధ్యలో అతుక్కుపోతూ సరిగ్గా మనకి సమానంగా పౌడర్ స్ప్రెడ్ అవ్వదు. సో అందుకే ఏంటి అంటే సామలు అనేవి కొంచెం మనకు మెత్తగా ఉంటాయి, ముద్ద ముద్దగా ఉంటాయి. కాబట్టి బెటర్ మనం ఎప్పుడూ కూడా పౌడర్ని ఇలా సామలకి ముందే వేసేసుకుంటే బెటర్. మన మసాలా పొడి కూడా వేసేసుకున్నాం కదా, వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మన దగ్గర కాస్త గరం మసాలా కూడా ఉంది. బికాస్ మనకు రైస్ ఐటమ్ చేసుకుంటున్నాం కదా, కొంచెం మనకు మసాలా టించి రావడానికి కాస్త మసాలా పొడి వేసుకొని కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ దేనికి అంటే జస్ట్ మనకు ఆ మసాలా పౌడర్ మిక్స్ అవ్వడానికి అంతే. మనకి వంకాయ మసాలా కూర చేసుకుంటాం కదా, సౌత్ ఇండియన్ గుత్తి వంకాయ కూర అంటే కొంచెం అలా అనిపిస్తుంది నాకు. సరే, దగ్గర పడిపోయిందంతా కూడా. ఇప్పుడు చివరిగా మనం సామలు వేసేసుకుందాం. సామలు కూడా ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము. దాన్ని కూడా ఇలా చక్కగా పొడి పొడిగా వేసేసుకుందాం.
నేను కావాలని గట్టి కలపట్లేదండి, ఎందుకంటే మనకి అరటికాయ ముక్కల్ని నేను అలా పిసపిస చేయాలనుకోవట్లేదు, దాన్ని పేస్ట్ చేయాలనుకోవట్లేదు, కాబట్టి స్లోగా కింద నుంచి కదుపుతున్నాను అనమాట. ముఖ్యంగా మనకు సామలు చాలా మెత్తగా ఉడుకుతాయి, అదొకటి అంతే. దానివల్ల మనం ఏంటి అంటే దాన్ని మరీ పేస్ట్ చేయకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అయిపోయిందండి, చూసారా కలిసిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా నాకు తెలుస్తుంది, స్మెల్ బాగా తెలుస్తుంది. ఇక సర్వ్ చేసేసుకుందాం. దీని మీద చక్కగా వేడివేడిగా కరిగిచ్చిన నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా సామల పచ్చి అరటి అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు వేసి వేయించుకొని పొడి కొట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న పచ్చి అరటికాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పొడి కొట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి సామల అన్నం కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల పచ్చి అరటి అన్నం రెడీ.